ఓం సాయిరామ్. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి నిజంగానే మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. చూద్దాం. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి, లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్గా చూడండి. అండ్ ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఏదైతే వస్తుందో పాజిటివ్ రీడింగ్ అనేది, దాన్ని మీరు క్లైమ్ చేసుకోండి కామెంట్ అండ్ లైక్ రూపంలో. చూద్దాం. మీ పార్ట్నర్ మిమ్మల్ని నిజంగానే మోసం చేస్తున్నారా? సో 4 of Cups, the Emperor, 3 of Pentacles, 8 of Cups, 6 of Pentacles, the Tower, Strength, the Chariot, 9 of Cups, King of Wands, the Moon, and the Queen of Wands, and the 3 of Swords. మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా అంటే, మోసం చేస్తున్నారు అని 100% అయితే చెప్పలేము. బట్ ఏంటంటే ఒక 20 to 30% వరకు డెఫినెట్గా మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. థర్డ్ పార్టీ వల్లనే మిమ్మల్ని ఎప్పుడు కూడా హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడము, మీరు బాధపడే విధంగా బిహేవ్ చేయడము. ఒకప్పుడు మీరంటే చాలా ఇష్టంగా మీ లైఫ్లోకి వచ్చిన మీ పార్ట్నరు మిమ్మల్ని అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లో రావడానికి రీజన్ నాట్ ఓన్లీ మీరు వాళ్ళని అట్రాక్ట్ చేయడమో, వాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడమో కాదు, ఒకరికొకరు ఇష్టంతోనే ఈ లైఫ్లోకి వచ్చారు. ఒకరినొకరు కోరుకుని మాత్రమే ఈ లైఫ్లోకి వచ్చారు. అందుకే స్టార్టింగ్లో మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ బాండింగ్ అనేది మీరు లైఫ్ లాంగ్ మీరు ఇలానే ఉంటారేమో అంత స్ట్రాంగ్గా ఉండేదన్నమాట. బట్ ఏంటంటే అంత స్ట్రాంగ్గా ఉన్న పర్సన్స్ కూడా వద్దనుకుని వెళ్ళిపోవడము, ప్రతి దానికి కూడా ఈ బ్లాక్ చేసుకోవడము, లేకుంటే వద్దని అంటే కొన్ని మీ పార్ట్నరు మీతో గొడవ పడి పెద్దగా గొడవ జరిగి మిమ్మల్ని తిట్టేసి మీ ఇద్దరు వద్దనుకున్న సిచ్యువేషన్లో కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేయలేదు. అలాంటిది మీ పార్ట్నర్ ఒక చిన్న విషయానికి మిమ్మల్ని మీ లైఫ్లో నుంచే వెళ్ళిపోయారు, దూరంగా పెట్టేశారు అంటే మీరు నమ్మలేకపోతున్నారు. ఈ రిలేషన్షిప్ నుంచి కొన్ని రోజుల నుంచి మీ పార్ట్నర్ అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడము, మిమ్మల్ని బ్లాక్ చేయడము, లేకుంటే మీరు కాంటాక్ట్ అయితే కూడా మీకు రెస్పాండ్ అవ్వకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ ముఖ్యంగా. అండ్ మీరు మీ పార్ట్నర్కి చాలా రకాలుగా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు. ఎంతంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నాది అనుకుని మీరు చేశారు. బట్ మీ పార్ట్నర్ ఆ ఫైనాన్షియల్ హెల్ప్ను కూడా తీసుకున్నారు, కానీ ఎప్పుడూ కూడా రిటర్న్ ఇచ్చింది లేదు. అండ్ ఇస్తామని చెప్పిందే తప్ప ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ని చూపిస్తూ ఉన్నారా అంటే, వాళ్ళకి అవసరమైనప్పుడు ఎలా అంటే కాళ్ళు పట్టేసుకునే రకాలు. అండ్ వాళ్ళకి అవసరం తీరిపోయినాక నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని జుట్టు పట్టుకునే రకాలు అన్నమాట. అంత ఎప్పుడు కూడా వాళ్ళు బయటకు చూపించేది అండ్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ సేమ్ అయితే ఉండవు, ఎక్కువగా హైడ్ చేసుకుని ఉంటూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారనమాట. నువ్వు ఇలాంటి దానివి, అలాంటి వాడివి అని చెప్పి జడ్జ్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు గ్రేట్గా చూపించుకోవడానికి మిమ్మల్ని తక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ మీ మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళ మిస్టేక్స్ని
వాళ్ళు బయటకి రానీయకుండా చూసుకుంటూ ఉంటారు. మీరు ఒక మాట వాళ్ళని అన్నారంటే 100 మాటలు వాళ్ళ నుంచి మీ గురించి నెగెటివ్‌గా వస్తాయి. ఎప్పుడు కూడా ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనే మీ పార్ట్నర్. అండ్ వాళ్ళకున్న ఈగో అండ్ యాటిట్యూడ్‌లో ఏంటంటే ఎవరైనా కూడా నా కాళ్ళ కిందే ఉండాలి, నేను చెప్పిందే వినాలి అన్న మెంటాలిటీతో ఉంటారు. బట్ స్టార్టింగ్‌లో మరి అంత ప్రేమ చూపించేసారు. మరి ఎందుకు ఇప్పుడు ఇంత మారిపోయారు? అప్పుడు చూపించింది నిజమా? లేకపోతే ఇప్పుడు బిహేవ్ చేస్తుంది నిజమా? అన్న డైలమాలో కూడా మీరు ఉన్నారనమాట. బట్ మీ పార్ట్నర్ ఏందంటే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మౌల్డ్ అయ్యే రకం. అంటే ఇప్పుడు వీళ్ళతో మనకు అవసరం ఉంది అనుకుంటే అసలు వాళ్ళతో ఎంత ఆహ్, మంచిగా ఉంటారంటే వాళ్ళు తిట్టినా, థూ అన్నా గూడా వాళ్ళని తుడిచేసుకొని మరీ ఉంటారు. అదే వీళ్ళతో మనకేం అవసరం లేదు అండ్ వీళ్ళతో ఇప్పుడు మాకు పనే లేదు అని అనుకుంటే కాలుతో తన్నేనా గూడా వెళ్ళిపోతారనమాట. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సను ఎప్పుడు కూడా మీలో ఉన్న అంటే మీరు ఎంత మంచిగా ఉన్నా, ఎంత గొప్పగా వాళ్ళని చూసుకున్నా కూడా ఇంకా ఏదో లేదు అన్న ఫీలింగే వాళ్ళకి క్రియేట్ అవుతా ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు మీరు చేసింది 100 ఉంటే, ఒక చెయ్యంది 1% ఉంటే, ఆ 1%నే పట్టుకొని, ఆ 100% చేసిన దానికి వాల్యూ లేకుండా చేస్తూ ఉంటారనమాట. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సను. అండ్ వెరీ, వెరీ షార్ట్ టెంపర్ పర్సన్ కూడా, అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ కూడా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఎప్పుడు ఏంటంటే ముందు ఆవేశం ఉంటే తర్వాత ఆలోచన ఉంటది. ఎవరైతే పార్ట్నర్‌కి. మన పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ ఎలా ఉంటారంటే సో ఏదైనా గూడా ఆ కోపంలో షార్ట్ టెంపర్‌లో తిట్టేయడము, కొట్టేయడము, ఇంకేమన్నా ఉంటే అనేసేయడము, రాంగ్ వర్డ్స్ మాట్లాడడము, అనేసేసి తర్వాత ఆలోచించుకుంటారబ్బా! నేను ఆ షార్ట్ టెంపర్‌లో ఏదో అనేసానే, రాంగ్‌గా అనేసానే, అలా అనకుండా ఉన్నట్టయితే బాగుండేదేమో, అలా అనడం కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్‌లో వీళ్ళు ఉంటూ ఉంటారు ఎప్పుడూ కూడా. బట్ ఏందంటే అలా ఉన్నా కూడా వీళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల ఏందంటే వచ్చి సారీ చెప్పడం కానీ, ఏదో కోపంలో అనేసాను, ఏదో ఆ షార్ట్ టెంపర్‌లో నాకు తెలియలేదు అని అయితే ఒప్పుకోరస్సలు. ఎందుకంటే మీరెప్పుడు కూడా వాళ్ళని ఎడిక్షన్‌లో ఉండడం వలన వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా ఆ కొంచెం సేపు ఏదో కోపంలో ఒక మాట అంటారే తప్ప తర్వాత ఎప్పుడు కూడా మీరు వాళ్ళని వదిలేయాలనో, ఈ రిలేషన్‌షిప్‌ని వదులుకోవాలని ఎప్పుడు ట్రై లేదు. మీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఈ రిలేషన్‌షిప్‌ని పట్టుకునే ఉన్నారు. అంటే ఎక్కడ చెయ్యి పట్టుకుని ఉన్నారు తప్ప, ఆ చెయ్యి మీరు వదిలేస్తే వెళ్ళిపోతదన్న సంగతి తెలిసే మీరు ఆ చెయ్యిని ఎంత వీలుంటే అంత గట్టిగా పట్టుకోవడానికే మీరు ట్రై చేశారు. బట్ అయినా కూడా వాళ్ళు మాత్రం ఈ థర్డ్ పర్సన్ గురించి ఎక్కువగా అంటే మేబీ ఈ థర్డ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు, మదర్ ఆర్ సిస్టర్స్ అయ్యుండొచ్చు, బ్రదర్ ఆర్ ఫాదర్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు అండ్ ఆపోజిట్ జెండర్ గూడా అయ్యుండొచ్చు. వాళ్ళ కోసం ఏందంటే ఇప్పుడు పైకి చెప్పేదేందంటే అందరికన్నా నువ్వే ఎక్కువ అని. బట్ లోపల ఏదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు నీకు నేనున్నా అన్న సపోర్ట్ కానీ, తోడు గాని ఎప్పుడు లేరు మీ పార్ట్నర్ అయితే. ఆ టైంలో ఏందంటే మీరు సపోర్ట్ అడిగినా కూడా ఏదో ఒక గొడవ పెట్టుకొని సైలెంట్‌గా బయటకి వెళ్ళిపోయే రకాలనమాట. ఏదో గొడవ పెట్టుకొని బ్లాక్ చేసుకోవడమో, లేకుంటే మాట్లాడకుండా ఉండడమో చేసేస్తే ఓకే. ఈ ప్రాబ్లమ్‌లో నుంచి మళ్ళీ నన్ను అడగరు కదా! అన్న ఫీలింగ్ అనమాట. అది ఫైనాన్షియల్ విషయమైనా, వాళ్ళకి సంబంధించిన ఏదైనా మీకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉందన్నా, వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్ రిస్క్‌లో పెట్టి వాళ్ళు ఏ పని చెయ్యరు. ఎప్పుడు కూడా వాళ్ళకున్న సెల్ఫిష్‌నెస్‌నే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అలా అని చెప్పి ఏదో ఒకటి చీట్ చేయడానికైతే రాలేదు. అలా అని చెప్పి జెన్యూన్‌గాను ఉన్నది లేదు. వాళ్ళ అవసరాలు తీరడానికి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు అది ఫిజికల్‌గా అవ్వనివ్వండి, ఫైనాన్షియల్‌గా అవ్వనివ్వండి, ఉండడానికి వాళ్ళు ఎంత వరకైనా ఎళ్తారు. ఈవెన్ కావాలంటే కాళ్ళు పట్టుకోవడము, లేదంటే గనక జుట్టు పట్టేసుకోవడం, ఇలాంటివి గూడా చేసే రకాలనమాట. ఎక్కువగా మెటీరియల్ లైఫ్‌కి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సెల్ఫిష్‌నెస్‌గా ఉంటారు ఎక్కువగా. అండ్ మీరు బాధపడుతున్నా కూడా లేదు నేనున్నాను కదా అని సపోర్ట్ ఇవ్వాల్సిన టైంలో కూడా ఉండకపోగా వాళ్ళే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా బాధపెట్టిన సిట్యుయేషన్స్ అయితే మీ లైఫ్‌లో చాలా ఉన్నాయి. హర్ట్ చేసే విధంగా అంటే మీరు మనసు ముక్కలయ్యే విధంగా కూడా వాళ్ళ మాటలు కానీ, రాంగ్ వర్డ్స్ కానివ్వండి
చాలా చాలా అయితే మీరు విన్నారు. కానీ మీరేంటంటే వాళ్ళ ఎడిక్షన్‌లో ఉండడం వలన ఓకే. ఏదో కోపంలో అన్నారులే అన్నదే తీసుకున్నారు తప్ప మీరెప్పుడు కూడా ఎందుకు నన్ను ఇన్ని సార్లు నన్ను బాధపెడుతున్నా కూడా వాళ్ళే ఎందుకు కావాలని కోరుకుంటున్నా నేను అనేది రిలేషన్‌షిప్‌లో నుంచి ఇద్దరు కలిస్తేనే గదా! 2 హ్యాండ్స్ మనం కొడితేనే గదా! చప్పట్లవుతాయి. ఒక హ్యాండ్‌తో మనం కొడితే అది సౌండ్ ఎప్పటికి రాదు కదా! అని అయితే మీరెప్పటికీ ఆలోచించట్లేదు. ఎందుకంటే ఏ రిలేషన్‌షిప్‌లో అయినా కూడా విడిపోవాలన్నా, లేకుంటే ఉండాలన్నా కూడా ఇద్దరి సైడ్ నుంచి గూడా ఉండాలి. ఒక సైడ్ నుంచి ఎంత ఆరాటపడినా కూడా అది వేస్ట్ అనేదైతే మీకు అర్థమవుతుంది. సో, ఎప్పుడు కూడా ఏందంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ సెల్ఫిష్‌నెస్ గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే చేశారు. బట్ మీరేంటంటే వాళ్ళని పూర్తిగాను మోసం చేశారని నమ్మలేకపోతున్నారు. అండ్ లేదు వీళ్ళు జెన్యూన్‌గానే ఉన్నారు. మళ్ళీ నా లైఫ్‌లోకి వస్తారని కూడా స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. మీకేమనిపిస్తుందంటే 50-50గా అనిపిస్తుంది. వాళ్ళకి కావాలనే ఉంది. కానీ వీళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇలాంటి వాళ్ళని నేను కోరుకుంటున్నాను అన్న ఫీలింగ్ కూడా మీకుంటుందనమాట. సో, వాళ్ళేందంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు ఏందంటే వాళ్ళు స్ట్రాంగ్ పర్సన్ గూడా ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అయ్యే పర్సన్ గూడా గాదనమాట. దానివల్ల ఏందంటే వీళ్ళు ఓకే. ఉంటే ఉంటారు. వెళ్తే వెళ్తారు. వాళ్ళు ఎలాగో ఎమోషనల్‌గా వీక్ కాబట్టి ఎప్పుడైనా మనకు మళ్ళీ ఏదైనా అవసరమైతే మనం ఉందాము. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్దాము అన్న ఫీలింగ్‌లో ఉన్నారనమాట. అలా అని చెప్పి వాళ్ళ సిట్యుయేషన్ తగ్గట్టుగా వాళ్ళు చేంజ్ అవుతున్నారే తప్ప మిమ్మల్ని చీట్ చేయడానికి రిలేషన్‌షిప్‌లోకైతే రాలేదు. స్టార్టింగ్‌లో ఎంతైతే ఇష్టముందో అంతే ఇష్టంతోనే వచ్చారు. సో, దీనికి మనం క్లారిఫికేషన్ అనేది తీసుకుందాము. సో, వాళ్ళేందంటే పాస్ట్‌లో ఏదైతే మిమ్మల్ని తిట్టినవి కానివ్వండి, మిమ్మల్ని అనవసరంగా బ్లేమింగ్ చేసి వద్దనుకుని వెళ్ళిపోవడం కానివ్వండి, ఏదైతే ఉందో ఆ పాస్ట్‌లో జరిగిన దానికైతే ఇప్పుడు మీరు చాలా కోపంగా ఉండి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పనైతే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే కోపంలో ఒక మాట అంటే అది ఎప్పటికి ఒక దెబ్బ తగిలినా కొన్ని రోజులు తగ్గిపోతుంది గానీ, ఒక మాట అనేది అది మనసుకు తగిలితే అది ఎప్పటికి పోదు. అది అయితే మిమ్మల్ని అన్న రాంగ్ వర్డ్స్ కానివ్వండి అవన్నీ సో, దానివల్ల ఏందంటే వీళ్ళెప్పుడూ కూడా మీరు కోపంగా ఉండుంటారు. నా మీద ఇంకా కోపము, నెగెటివ్ థింకింగ్ ఉండుంటది అన్న ఫీలింగ్ అయితే ప్రెజెంట్ ఉంది వీళ్ళకి. సో, వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల ప్రెజెంట్ వాళ్ళు కూడా బాధపడుతున్న సిట్యుయేషన్‌లో ఉంది. మేబీ నా ఈగో అండ్ యాటిట్యూడ్, నా కోపము వలన ఇప్పుడు నేను వీళ్ళని బాధ పెట్టాను. మేబీ వీళ్ళు ఏ విషయంలోనో కొంచెం బాధపడుతున్నారు ఆ సిట్యుయేషన్. మేబీ వాళ్ళ లైఫ్‌లో కూడా అంత పాజిటివ్‌గా లేకుండా ఉండుండొచ్చు. సో, దానివల్ల వాళ్ళు ప్రెజెంట్ సఫర్ అవుతున్నారు ఏదో సమస్యతో. సో, అండ్ ఈ ఫైనాన్షియల్‌గా మనీ పరంగా కూడా మేబీ వాళ్ళు చేసిన దానికి అంటే వాళ్ళ కష్టపడిన దానికి ప్రతిఫలం రాకపోవడమో, లేకుంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన దాన్ని ఎక్కడో ఇన్వెస్ట్ చేసి అదే దానికోసం అని చెప్పి వీళ్ళు వస్తదేమో, లాభాలు వస్తాయేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు. సో, మేబీ దాని గురించి కూడా వీళ్ళు బాధపడుతూ ఉండొచ్చు. మేబీ ఒకసారి వాళ్ళని వెళ్ళిపోవడానికి అంటే మీరు చాలా సార్లు వాళ్ళు ఫైనాన్షియల్‌గా కానీ, మేబీ వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లేని టైంలో కానీ మీరు చాలా హెల్ప్ చేశారు. బట్ వాళ్ళిప్పుడు ఒక హెల్ప్ చేసే పొజిషన్‌లో ఉన్నా కూడా ఎప్పుడు మీకు అలాంటి హెల్ప్ అనేది మీకెప్పుడు ఇవ్వలేదు కాబట్టి అండ్ వాళ్ళేందంటే కావాలని వద్దనుకుని వెళ్ళిపోయారు ఈ రిలేషన్‌షిప్‌లో. అంటే వాళ్ళ సమస్య అవుతుందేమో, వాళ్ళకొక ప్రాబ్లమ్ వస్తుందేమో మీ నుండి అనుకున్న టైంలో వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. ఎస్కేప్ అయిపోయారు. సో, దాని గురించి అయితే నేను అనవసరంగానే వచ్చేసానేమో భయపడిపోయి ఏదైనా సమస్య వస్తదని. నేను ఉండి ఆలోచించి కొంచెం వాళ్ళకి నచ్చచెప్పి ఉంటే బాగుండేదేమో, నేను మళ్ళీ వస్తాను. ఇలా ప్రాబ్లమ్ ఉంది, ఇలా సిట్యుయేషన్ ఉందని అని చెప్పినట్టే బాగుండేదేమో అన్న ఫీలింగ్, ఆ థాట్ నేను మోసం చేశానేమో అన్న గిల్టీనెస్ అయితే ఉందన్నమాట వాళ్ళకైతే. సో,
మనీ పరంగా మీ ఇద్దరికి కూడా చాలా గొడవలు జరిగాయి అనమాట. అంటే మీరు ఎన్నిసార్లు వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళ సైడ్ నుంచి రిటర్న్ ఇవ్వకపోగా దానికోసం మీరు ఒక గొడవ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అంటే మీరేంటంటే నేను ఇంత చేశాను, నాకు ఎప్పుడైనా ఒక 1 రూపీ కావాల్సి వచ్చినా కూడా, లేదా నాకు ఏదైనా సహాయం అంటే నాకు చేయట్లేదు అంటే వీళ్ళు ఏ రిలేషన్షిప్ అన్న దీనిలో ఉన్నారు మీరు. సో దానివల్ల చాలా గొడవలు జరిగాయి కూడా పాస్ట్లో. సో మీ పార్ట్నర్ మీకు దూరంగా వెళ్ళిపోవడం కానీ, బ్లాక్ చేసుకోవడం కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మీది ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న క్యారెక్టర్. అండ్ మీరు ప్రతిదానికి కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అండ్ మీకు పేషెన్స్ కూడా చాలా ఎక్కువ. సో మీరు అంత తొందరగా ఒకరిని మోసం చేయాలనో, వీళ్ళని మోసం చేస్తారు, వీళ్ళు వెళ్ళిపోదాం దీంట్లో నుంచి అనుకునే పర్సన్ కాదు. మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో మనకి ఇప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉందనే వెళ్ళారనమాట వాళ్ళు. 2 ఆఫ్ కప్స్. సో ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడల్లా, ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడల్లా వీళ్ళు నన్ను అర్థం చేసుకున్నారని అంటారు. వీళ్ళు నన్ను అర్థం చేసుకున్నది ఏముంది, వీళ్ళు ఎప్పుడు కూడా నేను వాళ్ళకి అంత మంచిగా ఉంటున్నా కూడా వాళ్ళు నన్ను ఇలా ఉంటున్నారు ఏంటి అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. సో ఈ థర్డ్ పర్సన్ వల్ల ఏంటంటే ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా సమస్యల్లో ఉండడమే కాకుండా, సమస్యలు 1, 2 కాదు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళ చుట్టూ ముట్టుకుని ఉన్నాయి అనమాట. సో ఒకటి మీకు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినా కూడా ఏ మొహం పెట్టుకుని రావాలి అన్నది ఒకటైతే, ఫైనాన్షియల్ గా కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. హెల్త్ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానివ్వండి. ముఖ్యంగా ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వల్ల ఇటు మీకు అండ్ వాళ్ళకి అందరికీ కూడా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి చుట్టూ ముట్టి ఉన్నాయి. సో ఫైనాన్షియల్గా ఎవరైనా హెల్ప్ చేస్తారేమో వాళ్ళకున్న ప్రాబ్లంకి. మేబీ ఫైనాన్షియల్గా అన్ని సెటిల్డ్ పర్సనే, వెల్ సెటిల్డ్ పర్సన్ అయితే కంపల్సరీ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఫైనాన్షియల్, అంటే మేబీ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చి ఎవరికైనా కావలసిన వాళ్ళని దూరం చేసుకునే సిచ్యువేషన్లోనే, ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. సో ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి అనుకునే పర్సన్, వాళ్ళ ఫ్రీడమ్కి కానీ, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కానీ ఎప్పుడు ఎవరు అడ్డు రాకూడదు అని అనుకునే పర్సన్ ఇప్పుడు కూడా అదే మెంటాలిటీ అయితే ఉండడం అయితే ఉంది. వాళ్ళు ఫస్ట్ నేను, తర్వాతే ఎవరైనా, నేను బాగుంటే చాలు అనుకునే పర్సన్. సో ఏంటంటే మీ గురించిన మెమరీస్ అనేవి మేబీ మీరు బాగా బాధపడము, మేనిఫెస్టేషన్ చేయడము, వాళ్ళని ఎఫర్మేషన్స్ ఇవ్వడము, వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఇలాంటివి ఏవో చేస్తుండడం వల్ల వాళ్ళకి మీ మెమరీస్ అనేవి పదే పదే గుర్తుకు వస్తూ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఏంటంటే కంప్లీట్గా మీ ఆలోచనలు వాళ్ళని పదే పదే గుర్తుకు వస్తున్నాయి. మేబీ నేను మోసం చేశానేమో అన్న గిల్టీనెస్ అనేది ఉంది. కానీ వాళ్ళు మోసం చేశారా 100% అంటే ఒక 20% మాత్రమే వాళ్ళు వాళ్ళ సెల్ఫిష్నెస్కి చూస్తూ మాత్రమే మిమ్మల్ని మోసం చేశారు. 80% ఏంటంటే 100% మీ లైఫ్లోకి మోసం చేయడానికి రాలేదు, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు అలా టర్న్ అయ్యారు తప్ప వాళ్ళ మెంటాలిటీ అనేది మోసం చేసే మెంటాలిటీ, చీట్ చేసే మెంటాలిటీ అయితే కాదనమాట. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.